వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. గతంలో ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. డిఏలు మాత్రమే కాదు, డిఏ ఏరియల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రత్యేకంగా సిపిఎస్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా సిపిఎస్ ఉద్యోగులున్నారు. ప్రభుత్వం 3 డిఏలను విడుదల చేసినా వాటి ఏరియల్స్ మాత్రం ఖాతాల్లో జమ కాలేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలు 2 ఏళ్లు ఆలస్యంగా మంజూరవుతున్నాయి. బకాయిలను ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లిస్తామని చెప్పినా అమలు జరగడం లేదు. దీంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. జీవో 120 మరియు జీవో 79 ద్వారా ఒక డిఏ విడుదల చేశారు. కానీ పూర్తి చెల్లింపులు ఎక్కడా? 17 ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తామని చెప్పారు. కానీ 3 వాయిదాలు మాత్రమే జమ అయ్యాయి. జీవో 78 ద్వారా మరో డిఏ 28 వాయిదాల్లో చెల్లిస్తామని నిర్ణయం. ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా పడలేదు. జీవో 2 ద్వారా 2023 జూలైకి సంబంధించిన డిఏ 2025లో ఇచ్చారు. 30 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. రిటైర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే, ఇంతకు ముందు రిటైర్ ఉద్యోగులకు బకాయిలు ఒకేసారి చెల్లించేవారు. కానీ ఇప్పుడు 2023 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఉన్న బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించేలా సాఫ్ట్వేర్ మార్పులు చేసినట్లు సమాచారం. దీంతో రిటైర్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న నష్టాలివే. జీపీఎఫ్ ఉద్యోగులకు 8% వడ్డీ లభిస్తుంది. కానీ సిపిఎస్ ఉద్యోగులకు సకాలంలో జమ కాకపోవడంతో అసలు ప్లస్ వడ్డీ 2 నష్టం. పిఆర్ఏఎన్ ఖాతాల్లో 10% ఉద్యోగి వాటా సకాలంలో జమ కాకపోతే భవిష్యత్తులో పెన్షన్ తగ్గే ప్రమాదం. రిటైర్ ఉద్యోగులకు మార్కెట్ ఆధారిత పెన్షన్ 1000 నుండి 2000 మాత్రమే వచ్చే పరిస్థితి. ఉద్యోగ సంఘాల స్పష్టమైన డిమాండ్ ఇదే. టీఎస్ సిపిఎస్ యూనియన్ డిమాండ్ పెండింగ్ ఏరియల్స్ వెంటనే చెల్లించాలి. ఇకపై ప్రతి నెల క్రమం తప్పకుండా జమ చేయాలి. జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు సంబంధించిన కీలక అంశం. ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందా లేక ఇంకా ఆలస్యం అవుతుందా చూడాలి. ఇలాంటి నిజమైన ఉద్యోగ వార్తల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.